హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆల్ టైమ్ హిట్ ఇందిరా చిత్రాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్లోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా తన దూకుడును చూపించింది. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా సినిమాను చూశారు. అయ్యయ్యో పాటకి స్క్రీన్ ముందు అమ్మాయిలతో పాటు ఒక అంకుల్ వేసిన స్టెప్స్కి ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. రిలీజ్ అయి 22 సంవత్సరాలు పూర్తవుతున్న ఇందిరా సినిమాకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటే అది మెగాస్టార్ స్టామినా అంటూ అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మెగా ఫ్యాన్స్ తమకు అనుకూలంగా మార్చుకొని బన్నీని విమర్శించడానికి వాడుకున్నారు. చిరంజీవికి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్ రాగానే ఫ్యాన్స్ అంతా బన్నీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ సౌండ్తో థియేటర్ మారుమోగిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆ సీన్ బాగా సింక్ అవ్వడం యాదృచ్ఛికమే. అయినా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అయితే ఈ వీడియోలపై బన్నీ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకాలం బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ సోషల్ మీడియాకే పరిమితమైంది. ఇంద్ర రిలీజ్ సందర్భంగా అది ప్రత్యక్ష పోరుగా మారింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెగా ఫ్యాన్స్ తో బన్నీ విషయాన్ని ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేసే ఆలోచనలో ఉన్నాడట. అనగానే వచ్చేమనండి, హ్యాపీయే కదా, మాకెందుకండి వాడి సినిమాలకు ఫ్లెక్సీలు కట్టి అవి ఇవి చేయడం, మాకే బొక్క కదా, మానేస్తాం, బయటికి వచ్చేమనండి, ఇందులో ఇబ్బంది ఏముంది, నో ఇష్యూ అని చెప్పారు. హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు, తనకు ఆర్మీ ఉందని బన్నీ అంటున్నాడు కదా అని అడిగితే దానికి మెగా ఫ్యాన్స్ అంతా గొల్లున నవ్వుతూ ఆర్మీ ఉందండి, ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు, సాయంత్రం వచ్చేస్తారు అంటూ ఆ విషయాన్ని కామెడీగా తీసి పడేశారు. మెగా ఫ్యాన్స్ పుట్టినరోజుకి ఏం చేయబోతున్నారని అడిగినప్పుడు ఇప్పుడు సినిమా అయిపోయింది కదా, డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్కి వెళ్తాం, బ్లడ్ ఇస్తాం, అన్నయ్య ఆ సంస్కారమే మాకు నేర్పాడు, మమ్మల్ని వాళ్ళు గెలుకుతారు కాబట్టి 4 మాటలు మాట్లాడతాం తప్ప మా సంస్కారం అది కాదు, బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, ఇదే నేర్పాడు మా అన్నయ్య, ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతాం అంటూ సమాధానం ఇచ్చారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే చిరు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. దానికి చిరు కూడా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు.